కోసం ప్రజల కోసం నిలబడ్డాం. అందుకే 2024 ఇంత మనపు కూడా అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాం. కానీ మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే మనం అందరం ఆలోచించుకున్న తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి వ్యతిరేక ఓటు తీరడానికి వీలు లేదు, కలిసి పనిచేయాలని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పడ్డాం. మిత్రపక్షాలతో ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. పునర్నిర్మాణ బాధ్యత మనకు అప్పజెప్పారు. నేను చాలా ఎన్నికలు చూశాను. అలాంటివన్నీ మీరు చూస్తే 93% స్ట్రైక్ రేట్, 144% సీట్లు, అపోజిషన్కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పూర్తిగా మన మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. ఎన్నికల కంటే ముందే చెప్పాను, గతంలో 3 సార్లు చేసిన అభివృద్ధిని, ఆనాడు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని ఈ ఒక్క టర్మ్లోనే పూర్తి చేస్తానని చెప్పాను. అందుకే పాలనలో ప్రోగ్రెసివ్గా వెళుతున్నాం. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో మహిళా సాధికారత ఉంది. నాటి నుంచి నేటి వరకు ఆడబిడ్డలకు ఆర్థిక గౌరవం, సామాజిక గౌరవం, రాజకీయ గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేశాం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈరోజు మహానాడుని మహిళలకు అంకితం చేశాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఒక చరిత్ర తిరగరాస్తామని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ అవసరాలను